టీ మీడియా ప్రేక్షకులకు దినఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 31వ తారీఖు బుధవారం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు శత్రువుల బెడద ఎక్కువగా కనిపిస్తుంది. తన తోడబుట్టిన వాళ్ళతో అయితేనేమి, తన కుటుంబ సభ్యులతో అయితేనేమి ఏవో రకమైన వాగ్వివాదాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చేసే ఉద్యోగాల్లో, తర్వాత వ్యాపారాల్లో ఒకంత లాభం అయితే వీరు పొందటం అనేది ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి తెలియటం అనేది ఈరోజు కనిపిస్తుంది. వారి యొక్క సంభాషణ రీతి వల్ల కొన్ని చికాకుల నుంచి అయితే తప్పించుకోవటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో అయితేనేమి, తోడబుట్టిన వారితో అయితేనేమి ఏదైనా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి, సేవా కళారంగాల్లో ఉన్నవారికి ఈరోజు చాలా చక్కటి అనుభవాలు తోడవటము, అవి వారు ఎప్పుడూ కూడా గుర్తించుకోదగిన అంశాల్లో కానీ లేదా జ్ఞాపకాల్లో కానీ అవి ఉండిపోవటం అనేది కూడా ఈరోజు కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యంగా ఏదైతే ఆఫీస్ వ్యవహారాలు ఉంటాయో, వ్యాపార వ్యవహారాలు ఉంటాయో వాటిలో అచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తన బద్ధకం అయితేనేమి లేదా వాయిదా వేసే తత్వం అయితేనేమి కొన్ని పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది. డబ్బుకి ఎటువంటి చింత కూడా ఈరోజైతే కనిపించదు. స్నేహితులతో లేదా తన సంబంధించిన ఆత్మీయ వ్యక్తులతో వీరు ఈరోజు ఉల్లాసంగా కాలాన్ని గడుపుతారు. ఎప్పుడో ఎవరితో కానీ చెప్పుకొని కొన్ని విషయాల్ని వీరు ఈరోజు వారికి బహిర్గతం చేయటం అనేది కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పుడు ఈరోజు వృషభ రాశి వారికి మరీ ఎక్కువ చెడుగా చెప్పవలసిన అవసరమైతే ఎంతమాత్రం కనిపించటం లేదు. మిథున రాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా ఒక చక్కటి పోషకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. కళ, సంగీత కార్యక్రమాల్లో కానీ, సంగీత ప్రవేశంలో ఉన్న వ్యక్తులు కానీ వారికి ఈరోజు చాలా చక్కటి మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పవలసి ఉంటుంది. ఎవరో ఒక ఆత్మీయ వ్యక్తి వల్ల వీరు తమ సమస్యల నుంచి కూడా బయటకు రావటం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇన్నాళ్ళు వీరికి తాము ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారో వారు ఈరోజు కొంత మొత్తాన్ని ఇవ్వటం అనేది కూడా వీరికి ఒకంత ఉపశమనంగా చెప్పవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎటు చూసినప్పటికీ కూడా అన్నీ వీరు అనుకున్న రీతిలోనే అవి జరుగుతూ ఉండటం అనేది వీరికి కొండంత తృప్తినివ్వటం అనేది కూడా ఉంటుంది. వీరు పరాచికానికి అన్నా లేదా వాస్తవానికన్నా కూడా ఆ మాటలు యథార్థమై వీరిని ఆశ్చర్యానికి గురి చేయటం అనేది కూడా ఉంటుంది. వీరు ఎవరి యొక్క ఆనందం కోసం లేదా వారి యొక్క అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నారో వారిలో ఒక కొత్త శుగుణాన్ని వీరు ఈరోజు గమనించడం వీరికి చాలా ఆనందాన్ని కలిగించే అంశాలుగా కూడా ఉంటాయి. శరీరం అప్పుడప్పుడు కొంత బాధ పడుతున్నప్పటికీ కూడా చాలా విషయాల్లో వీరికి ఆనందకరమైన పరిస్థితులు ఉండటం వల్ల వాటిని తాత్కాలికంగా అయినా సరే మర్చిపోవటం అనేది ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు చేసే ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తుంది. అలాగే డబ్బు కోసం ఎంత వీరు ప్రయత్నించినప్పటికీ కూడా, ముఖ్యంగా ఖర్చుల విషయంలో వీరు ఎంత కఠోరంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అందుకు తగ్గ వాతావరణం లేకపోవటం అనేది కూడా వీరిని కొంత కలవరపాటుకు గురి చేయటం అనేది ఉంటుంది.
నాన్నే కదా అడిగారు, పలానా వ్యక్తే కదా అడిగాడు అని చెప్పి తన తాహతకు మించి ఖర్చులు చేయటం అనేది వీరిలో ఉండే ప్రధాన సమస్య లేదా బలహీనత. అందుకు ఈరోజు మూల్యం చెల్లించుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. కానీ వీరికి కూడా దేవుడు కొంతవరకు అనుకూలంగా ఉండటం వల్ల అదృష్టవశాత్తు ఎలాంటి సమస్య నుంచైనా కూడా చివరి నిమిషంలో బయటపడటం అనేది ఒకటే ఈరోజు వీరికి లభించే తృప్తి. కన్యారాశి వారికి ఈరోజు కూడా మరీ ఎక్కువ బాగుండే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎప్పటిలాగానే ఆర్థిక సమస్యలు లేదా రుణ బాధలు ఇవన్నీ కూడా చుట్టుముట్టడం అనేది కనిపిస్తుంది. ఎవరైతే కుటుంబ సభ్యుల కోసం వీరు ఎక్కువ తలమునకలై ఉన్నారో కనీసం వారు కూడా వీరి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇంకా ఎన్నాళ్ళు అంటూ వీరిని మరింత బాధకి గురి చేయటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంటి సమస్యలు అయితేనేమి, బయట సమస్యలు అయితేనేమి, వీరు ఎన్ని విధాలుగా ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా దానికి తగినంత పరిష్కారం లభించలేకపోవటం అనేది ఒక వెల్తిగా ఈరోజు కూడా చెప్పవలసి ఉంటుంది. తులారాశి వారికి చాలా అమితోత్సాహాన్ని కలిగించే సంఘటనలు అయితే ఈరోజు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకి ముఖ్యంగా సమాచార శాఖలో కానీ లేదా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు లభించడం అనేది కూడా ఉంటుంది. వారి యొక్క ప్రజ్ఞా పాఠవాళ్ళు అందరూ కూడా గుర్తించడం అనేది ఉంటుంది. ఏదైనా అవార్డులు కానీ లేదా పదోన్నతులు కానీ లేదా జీతభత్యాల పెంపు కానీ వీటిలో ఏదో రకమైన ఉల్లాసము ఊరట అనేది ఈరోజు వీరికి అవగతం అవుతుంది, అనుభవానికి వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలు పొంచి ఉంటాయి. వాటిని వీరు తొందరపాటు లేకుండా సహనంతో ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనే దాని మీద ఒకంత సహనంతో గనక వీరు ఆయా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే విజయం వీరికి వెంటనుండటం అనేది కూడా జరుగుతుంది. డబ్బు గురించి వీరేమీ చింతించవలసిన అవసరమైతే లేదు. అవసరానికి వడ్డెక్కిచ్చే వాళ్ళు వీరికి ఎవరో ఒకళ్ళు ఎప్పుడూ కూడా ముందుంటారు. తద్వారా వీరు ఎన్ని నష్టాలు వస్తున్నప్పటికీ కూడా అవన్నిటినీ పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు మళ్ళీ ముందుకు వెళ్ళి విజయం సాధించేలాగా శ్రమ పడటం అనేది కూడా జరుగుతుంది. ధనుర్రాశి వారికి ఈరోజు ఆదాయము తక్కువ ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని విషయాల్లో చాలా మంచి ఎక్కువ జరగటం అనేది ఉంటుంది. పిల్లలతో అయితేనేమి, స్నేహితులతో అయితేనేమి, కొత్త వ్యక్తుల పరిచయాలతో అయితేనేమి వీరు చాలా ఆనందాన్ని అయితే పొందటం అనేది ఉంటుంది. భవిష్యత్తు కోసం ఒక సక్రమమైన ప్రణాళిక రచించడం అనేది కూడా ఉంటుంది. ఎవరైతే సాంఘిక మాధ్యమాల ఆధారంగా ఎక్కువ పనిచేస్తూ ఉంటారో వారికి ఈరోజు ఒక కొత్త అవకాశం లభించడం అనేది కూడా చెప్పుకోదగిన అంశంగా ఉంటుంది. ఇంకా డబ్బు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఎవరికైతే ఉన్నాయో ఈ జాతకుల్లో వారు ఈరోజు కొంత నియంత్రణ కోల్పోవటం కానీ ఆహార విషయాల్లో శ్రద్ధాభక్తులు కనిపించకపోవటం కానీ ఈరోజు చోటు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మకర రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా సంపూర్తిగా పూర్తి చేయడం అనేది ఉంటుంది. వీరిలో ఉండే కొద్దిపాటి బద్ధకాన్ని కూడా వీరు ఈరోజు కొంత నియంత్రణలోకి తెచ్చుకొని తను చేయవలసిన పనులన్నీ కూడా సకాలంలో చేయగలగటం, అదృష్టం ఏదో రకంగా వీరి వెంట ఉండి ముందుకు నడిపించడం అనేది కూడా కనిపిస్తుంది. జీవిత భాగస్వాములు ఒకరికొకరు సలహాలు సరైన రీతిలో ఇచ్చుకోవటం, అలాగే ఒకరికొకరు సహకరించుకుంటూ కూడా ముందుకు వెళ్ళటం వల్ల కూడా ఈరోజు వారికి ఉండే పనుల్లో సంతృప్తిని పొందటం అనేది కూడా ఎక్కువ ఉంటుంది.
ఇక తోడబుట్టిన వారితో మాత్రం వీరు మాట తీరు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన విధానం అయితే కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో నిన్నటి మీద కొద్దిపాటి ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. ఈ కొద్దిపాటి ఉపశమనానికే వీరు ఏదో కొండలు పిండి చేసినట్టుగా ఆనందం అనుభవించడం అనేది ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చాలా విషయాల్లో వీరు అమితమైన అసంతృప్తికి లోనవటం కానీ, లేదా స్థిరమైన జీవితాన్ని అనుభవించలేకపోవటం కానీ వీరికి బాధించే విషయాలుగా ఉంటాయి. అయితే వాటన్నిటి నుంచి కూడా ఏదో కనీసం తాత్కాలికంగా అయినా సరే ఒక రకంగా ఉపశమనం లభించడానికి వచ్చే వార్తలైతేనేమి, లేదా పై అధికారులు చూపించే సూచనలు అయితేనేమి, వీరు కొండంత ధైర్యాన్ని అయితే ఈరోజు తెచ్చుకోవటం అనేది ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు నిన్నలాగానే ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన మంచి కాలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఎక్కువ ఉండటం, అలాగే అష్టమ స్థానంలో ఉన్న చెడు గ్రహం, సప్తమ స్థానంలో ఉండే చెడు గ్రహం, వీటి వల్ల కూడా ఏదో రకంగా ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఏదైతే మీనరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే కుజుడు కొంతవరకు లాభంలోకి రావటం వల్ల చాలా విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ చాకచక్యంగా పూర్తి చేసుకోవటం అనేది కనిపిస్తుంది. కేవలం వీరిలో ఉండే ఓర్పు, పట్టుదల, వాటి వల్లే ఎంతో కొంత తమ జీవితానికి కొన్ని ప్రయోజనాలను అయితే పొందటం అనేది ఈరోజు కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా వీరికి మరింత మంచిని చేకూరుస్తుంది.